ఢిల్లీలో పరపతి పోయింది, స్టేట్లో పరువు పోయింది, పార్టీలో విలువ పోయింది, గుడ్డలూడ తీసి కొట్టాడు. గెలిచి పార్టీని గెలిపించాల్సిన నేను తల తీసుకునే స్టేజ్కొచ్చి నీ దగ్గరికి వచ్చాను. ప్రామిస్, నిన్నెలా చేసిన వాణ్ణి, ఈ ప్లేలో పార్ట్ అయిన వాడి ఫ్యామిలీని ఉంచాను. ఆ టైంలో ఏదో కూంబింగ్ ఆపరేషన్ ఏఓబిలో ఉన్నాను. అవును, వాడి పేరేమన్నావు? ఎక్స్క్యూజ్ మీ సార్, తెచ్చాం సార్. దించండి. సార్ రికవరీ వెపన్స్ ఏమున్నాయి? తప్పంచాలి సార్. తీసుకురండి. జరా ముఖడా దిఖా. ఏయ్, ఇక్కడ సెంట్రల్ కమిటీ, ఏకే తీసుకురా. ఓకే సార్. జకాల్స్. సుబ్బరాజు 25 meters, రాజేష్ 50 meters, అశోక్ 100 meters. ఫైర్! ప్రతిపక్ష నేతపై దాడి, పోలీస్ కాల్పుల్లో 4 నక్సలైట్ల మృతి, హాస్పిటల్లో చేరిన ప్రతిపక్ష నేత అని ప్రెస్ నోట్ ఇవ్వండి. నీకు సింపతి, నాకు పబ్లిసిటీ. మళ్ళీ చెప్తున్నా, ప్రామిస్, నన్ను ఈ స్థాయిలో ఉంచిన నిన్ను ఎవ్వరు ముట్టుకున్నా. బీహార్ ఎలక్షన్స్ కి స్పెషల్ ఆఫీసర్గా వెళ్తున్నారని తెలిసింది. అందుకే కలుద్దామని పిలిపించాను. వెరీ టఫ్ స్టేట్, బట్ ఐ నో యువర్ ఎ టఫ్ మ్యాన్. మీరుండబట్టి ఇక్కడ బై ఎలక్షన్స్ చాలా పర్ఫెక్ట్గా జరిగాయి. కొత్తగా ఏర్పడిన రాష్ట్రం, మీలాంటి ఆఫీసర్స్ ఈ రాష్ట్రానికి ముందు ముందు చాలా అవసరం. ఫినిష్ ఇట్ క్విక్ అండ్ కమ్ బ్యాక్ సూన్. Sure, sir. I'll definitely come back. ఆల్ ద వెరీ బెస్ట్. Thank you, sir. అదేంటండి, మన పెళ్లి రోజు ప్రతి సంవత్సరం ద్వారకా వెళ్లి దర్శనం చేసుకురావడం అలవాటు కదా. మరి ఈ టైంలో జర్నీ? నేను వెళ్తుంది నార్త్కే, మీరు వచ్చేది అక్కడికే. అటించట్టు జానా తల్లి, ఇది లోపల పెట్టు. నాన్నగారు, ముందు మీరు ఆ మందు తగ్గించండి. వయసు పెరుగుతుంది కదా, మెడిసిన్ టైంకి తీసుకోండి. ఓకే? లగేజ్ రెడీ. రామా, ఇలా రా. ఆగండ్రా అనే. నువ్వు నాకు ఫేవర్ చేస్తావా? చెప్పానే. మేము కూడా ఊర్లో ఉండట్లేదురా. దయచేసి ఏ గొడవలకు వెళ్ళకరా ప్లీజ్. వెళ్ళను. రే, కారణం ఏదైనా సరే నువ్వు ఏ గొడవలకు వెళ్ళనని నాకు ప్రామిస్ చేయి. ఏంటి దీనికే ప్రామిసా? ఏంటనయ్య పద. రే, నువ్వు ఏ గొడవలకు వెళ్ళినా నా మీద ఒట్టే. అనయా ఏంటనయ్య, చిన్న చిన్న వాటికి ఏంటి పెట్టేశాను. ప్రామిస్. ఓకే, హ్యాపీయా? చాలా తమ్ముడిరా. మాట్లాడితే ఈ ప్రామిస్లో ఒకటి. రండి, టైం అవుతుంది. బాయ్ మా. ఓకే బాయ్ రా. సేఫ్ చేయండి. బాయ్ బాయ్. బాయ్. ఈ ఆఫీసర్ ఒక అనాథ. అతని ఫ్యామిలీ ఎక్కడుంది? ఆ రిపోర్ట్ తయారు చేసి టైంకి వాళ్ళుంది వైజాగ్లో సార్. ఇప్పుడు ఎక్కడికి షిఫ్ట్ అయిపోయారు ఇన్ఫర్మేషన్ లేదు. ఐ థింక్ దే ఆర్ హైడింగ్ సార్. వాళ్ళు మనకు కావాలి. ఫైండ్ దెమ్. వాళ్ళు వచ్చేసారు. రండి రండి. నమస్తే అండి. జర్నీ ఎలా జరిగింది? అడ్రస్ తెలుసుకోవడం కొంచెం ఇబ్బంది అయింది కదమ్మాయి. మంచి ఇంటికే మారారు. లొకాలిటీ కూడా చాలా బాగుంది.
మీ అబ్బాయి గురించి డీప్ గా ఎంక్వైరీ చేస్తాం. ఎవరిని అడిగినా 4 పీకుతాడని చెప్పారు తప్ప గోకుతాడనే రిమార్క్ లేదు. ఆయన ఈ రోజుల్లో ఆడవాళ్ళం, ఎవడన్నా ఏమనంటే మేమే పీకుతున్నాం. అలాంటిది మగోడు పీకితే తప్పేంటమ్మాయి? ఏమంటారండి? పప్పీ ఈజ్ ఆల్వేస్ రైట్. ఆ, రండి బ్రేక్ఫాస్ట్ చెదురు. ఏం తింటావమ్మా? మా ఊరు అమ్మాయిని మంచి బిజినెస్ మ్యాన్ కొడుకు కదని వాడికి ఇచ్చి పెళ్లి చేస్తే హైదరాబాద్ లో సెకండ్ ఫ్యామిలీని పెట్టి దీన్ని తన్ని తరిమేశాడు. వాడి ఇంటికెళ్ళి 4 పీకి అప్పుడొచ్చి తింటాను. అంతే కదండి? పప్పీ ఆల్వేస్ రైట్. ముందు తంతది, తర్వాత తింటది. అల్లుడి గారు ఎక్కడా? పైనున్నాడు. అమ్మాయి, రిపోర్ట్లన్నీ కరెక్ట్ గా వచ్చాయి. కాసేపు వెళ్ళి అల్లుడి గారితో మాట్లాడుకోమ్మా. వెళ్ళు, నేనున్నాను కదా. అక్క మనం వచ్చామని తెలిసి వాడు ఇంటి చుట్టూ పోలీసులు పెట్టాడంటక్క. హ, మనకి పోలీసులు కొత్త, యాదవులు కొత్త. దూరి కుమ్మేద్దాం. అవసరమైతే 2 రోజులు పోలీస్ స్టేషన్ లో ఉంటాం. పర్వాలేదు కదండి? పప్పీ ఎలాగంటే అలాగా. తను కూర్చోమంటే కూర్చుంటా, నిలబడమంటే నిలబడతా. అర్థమైంది. ప్యార్. సరేనమ్మా, అరెస్ట్ అవ్వకపోతే సాయంత్రం భోజనానికి వస్తాము. సరేనా? బాయ్. నడండి. అంకుల్ ఆవిడేమో నిప్పు, మీరేమో పప్పు, మీ ఇద్దరికి ఎలా కుదిరింది? పదండి కూర్చుని మాట్లాడుకుందాం. పదండి. ఓ వర్షం కురిసిన రోజు నేను గొడుగుతో బస్టాప్లో నుంచున్నాను. తను తడుస్తూ అదే బస్టాప్లో ఉంది. పాపం తడుస్తుంది కదా అని వెళ్ళి గొడుగు పట్టాను. తక్కువ మెరుపు మెరిసింది, అది కెవ్వు నరిచింది. ఇంతలో చుట్టుపక్కల వాళ్ళు వచ్చి కుమ్మేసి పెళ్లి చేసేశారు. సార్ పెళ్లి సరే, మరి కాపురం? అది చెప్తాను. పెళ్ళాం కదా అని శోభనం రోజు రాత్రి వెళ్ళి చెయ్యేశాను. ఏ నీకు అనిపిస్తే చాలా? నాకు అనిపించక్కర్లేదా? నాకు అనిపించినప్పుడు లేపుతాను, అప్పుడు లే. నేను బాగా నిద్రపోయేటప్పుడు నిద్ర లేపి రా అంటది. ఏయ్, రా రా. ఏంటి దిక్కులు చూస్తావు? రా. తడిచిపోయిన అగ్గిపుల్ల టక్కని అంటుకుంటుందా? మీరు చెప్పండి. మరి ఓ, అదే నేను మెలుగుగా ఉన్నప్పుడు లేపిందిలే, ఇది పుట్టింది. మరి అన్నిటికీ పర్మిషన్ మిమ్మల్ని అడుగుతారు కదండి. అది అమెరికా లాంటిది, అన్నీ అడుగుద్ది కానీ చేసేది చేస్తది, మనల్ని ఫాలో అవ్వదు. మరి మీరు కూడా పప్పీ ఆల్వేస్ రైట్ అని అంతగా పొగుడుతున్నారు కదా సార్. చూడు బాబు, పెళ్ళాం చెప్పే ప్రతి మాటకి ఊ అను, ఇల్లు స్వర్గం అవుతుంది. ఊహు అను, నరకమే నరకం. అందుకే పెద్దలంటారు, శత్రువుని పొడిచి చంపాలి, ఆడదాన్ని పొగిడి చంపాలని. అందుకే పప్పీ ఈజ్ ఆల్వేస్ రైట్ అంటే దానికి తడిసి మోపిడవుద్ది, నా బతుకు పండగ అవుతుంది. మరి మీరు ఎప్పుడు తనేమనరా? బ్యాటరీలు లేని రేడియోలో ఎప్పుడైనా వార్తలు వస్తాయి బాబు, నేను అంతే. మరి మగాలని అలా కొడుతుంటే మీరు ఆపడానికి ట్రై చేయరా? ట్రైన్ ఆపాలంటే చైన్ లాగాలి కానీ ట్రైన్ లాక్కూడదు బాబు, అది మనం దుబ్బుకెళ్ళిపోతుంది. మరి పుసుక్కున ఎవడైనా చేయొత్తే? ఛాన్సే లేదు. పప్పి తంతే వాడి కేర్ ఆఫ్ అడ్రస్ హిమాలయాలే, విత్ బూడిద అండ్ కమండలం. అదేంటండి? ఈ పులిని తట్టుకోవటం కంటే ఆ చలిని తట్టుకోవటమే బెటర్ అని వెళ్ళిపోతాడు. పప్పి పద్ధతే వేరు, దాని తల్లుడే వేరు. అంకుల్ అది ఇంత జరుగుతున్నా కూడా పప్పి అంటే నాకు ఎందుకంత ఇష్టమో తెలుసా? ఇంట్లో సమస్యలనే పట్టించుకోని జనం ఉన్న ఈ రోజుల్లో బయట జరిగే ప్రతి సమస్యని తన సమస్యగా తీసుకుని ఫైట్ చేస్తాం చూడండి. దట్స్ వై ఐ లైక్ హర్. దట్స్ వై పప్పి ఈజ్ ఆల్వేస్ రైట్. హలో సార్, మీరు చాలా బాగా మేనేజ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. ఇంకొన్నాళ్ళు ఇలాగే కంటిన్యూ చేస్తూ ఉండండి. యా, మీకు మళ్ళీ ఫోన్ చేస్తాను. హాయ్, ఇవ్వండి. ఏంటి? గోయింగ్ టు యూరోప్ 1 month trip. ఓ వస్తావా? నో థ్యాంక్స్. అంటే పాస్పోర్ట్ లేదు. I'm gonna miss you so much. ఐ టూస్. Bye. Come, let's go. Bye. బాయ్. నువ్వెప్పుడు వచ్చావు? చెప్పకుండా మాయమైపోతావు, చెప్పకుండా ఊర్లు మార్చేస్తావు. యూరోప్ వస్తావా అని అడుగుతుందేంటి? అంత క్లోజా? అంటే ఎదురెదురు ఇంట్లో ఉంటాం కదా, కొంచెం అది ఉద్దుతున్నాయి. మరేదో నువ్వు పాస్పోర్ట్ లేదు, ఉంటే వస్తానన్నట్టు చెప్పా. మరి నా సైడ్ నుంచి క్లియర్ గా ఉండాలి కదా. మరి ఐ మిస్ యూ అంటే నువ్వు తెగ రియాక్ట్ అవుతున్నావు. పాప, నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం పాప. ఆహా, మరి అది ఫ్లయింగ్ కిస్ ఇస్తే నువ్వు తెగ మెలకలు తిరిగిపోతున్నావు. పాప, నేను ట్రాఫిక్ పోలీస్ లాంటి
విజిల్ వేసినా చెయ్యి ఊపినా అది డ్యూటీ తప్ప దురుద్దేశం కాదు. మరి ఇదేంటి? ఎవడండి? మన Drunk and drive test ఆ? పాపా ఇది ఇక్కడ ఇదంతా సోషలైజింగ్ అంటారే. రే నీకు మళ్ళీ బ్లడ్ టెస్ట్ చేయించాలరా? పాపా నువ్వు చూసిన దృశ్యానికి నువ్వు పెట్టే డిస్కషన్ కి సంబంధం లేదు తెలుసా? అయినా ద్రౌపది వస్త్రాభరణం జరిగినప్పుడు ద్రౌపదికి అన్యాయం జరిగిందని బాధపడాలి తప్ప దుశ్శాసనం లాగింది కంచిపడి చీర గద్వాల చీరని ఎవడు డిస్కషన్ పెట్టే. పాపా నన్ను నమ్మవే, నేను ఉయ్యాలా అంటుంది. ఎంత ఊగినా ఈ ఊరు దాటగలనా గేరు దాటగలనా? అక్కడే ఉంటా. ఎక్కడా? ఎక్కడా? ఇక్కడ. ఇంకా ఎక్కడా? ఇక్కడ. ఇంకా రాజా సాబ్ లేచాడా? ఆఫీసర్ ఫ్యామిలీ ఎక్కడ? వి ఆల్మోస్ట్ క్రాక్డ్ ఇట్ సార్. ఆల్మోస్ట్ కాదు, ఐ వాంట్ దట్ ఫ్యామిలీ ఇమీడియట్లీ. గో సార్. ఆయన అర్థం రంజిత్ సింగ్ భయ్యా ఒకరిని చూసి జనం భయంతో గజగజ వణికిపోయి ఇంట్లోకి వెళ్లి తలుపులు మూసుకుంటే వాణ్ణేమంటారో? సైతాన్. మరదే జనం భయంతో వణికిపోతూ చేతులెత్తి దండం పెడితే వాణ్ణేమంటారో? భగవాన్. మరి నేనెవరిని? భగవాన్. మరి ఆ భగవంతుణ్ణి ముట్టుకుంటే వాణ్ణి ఏం చెయ్యాలి? చంపేయాలి. మరెందుకు చంపలేదు? చంపేస్తాను. ఎక్కడ? ఇక్కడ. పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు? నేనే ఐస్ క్రీమ్ షాప్ దగ్గరికి వెళ్ళమన్నా. ఐస్ క్రీమ్ షాప్ ఏంటి పాప? ఇంటికి వస్తేనేమో ఫ్యామిలీ ఫ్యామిలీ ఫ్యామిలీ, బయటికి వస్తేనేమో పిల్లలు కూడా పిల్లల్ని వేసుకొని తిరుగుతావు. మనకి ప్రైవసీ ఎప్పుడు? ప్రైవసీ ఇప్పుడు కరెక్ట్. చూడు పిల్లలు రోడ్ క్రాస్ చేస్తున్నారు.